2025 ఎలా ఉండబోతుంది? ప్రపంచవ్యాప్తంగా మళ్లీ అల్లకల్లోలం తప్పదా? గత కరోనా కాలంను మించి దారుణాలను చూస్తామా అంటే అవునంటున్నాడు ప్రఖ్యాత జ్యోతిష్కుడు నికోలస్ ఔజలా. ఈయన లండన్ కు చెందిన హిప్నోథెరపిస్ట్. ఈయన మాటలకు కాస్త విలువ ఉంది. చాలా మంది ఈయన మాటలు విని భయపడుతున్నారు కూడా. ఎందుకంటే కరోనా వస్తుందని ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిసారి చెప్పిన వ్యక్తి నికోలస్ ఔజలా. 2020లో కరోనా మొదలై ప్రపంచాన్ని వణికించింది. ఎంతో మంది ప్రాణాలు పోవడానికి కారణమైంది. ఇప్పుడు కూడా ఇలాంటిదే జరగబోతుంది కొద్ది రోజుల క్రితం చెప్పాడు నికోలస్ ఔజలా. మరి నిజంగా అది నిజమే అయ్యేలా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ చైనాలో కొత్త వైరస్ కలకలం రేపుతుంది. దాని పేరు హెచ్ఎంపివి. ఇది కూడా కరోనా లాంటిదే. మళ్లీ ప్రజల ప్రాణాలకు ప్రమాదం. ఈ వైరస్ కొత్త రూపం చెందితే ఎవరైనా పోతారని భయపడుతున్నారు. అంతేకాదు ఈ 2025 ప్రపంచ భవిష్యత్తు నిర్ణయిస్తుందట. గతంలో ఇతను చెప్పిన చాలా ప్రెడిక్షన్స్ నిజమయ్యాయి. అలాగే ఈసారి 2025లో ఏం జరగబోతుందో కూడా చెప్పాడు. మరి ఈ వైరస్ గురించి, దాని లక్షణాల గురించి, అలాగే నివారణ గురించి ఈ వీడియో చివరిలో తెలుసుకుందాం. ముందుగా 2025లో ఏం జరగబోతుంది, నికోలస్ ఔజలా అసలు ఏం చెప్పాడనేది చూద్దాం. 2025 ప్రపంచ భవిష్యత్తును మార్చేస్తుందట. అంటే ఈసారి మాత్రం ప్రపంచ యుద్ధం అంచులకు చాలా దేశాలు వెళ్తాయంటున్నాడు నికోలస్. ఇరాన్, ఇజ్రాయెల్, ఉక్రెయిన్, రష్యా, చైనాలు ప్రపంచ యుద్ధానికి తెరలేపుతాయంటున్నాడు. ఖచ్చితంగా ఈ ఏడాది 3వ ప్రపంచ యుద్ధం జరుగుతుంది. మెజారిటీ దేశాలు అడుక్కునే స్థితికి వెళతాయి. సింపుల్ గా చెప్పాలంటే భూమి పుట్టినప్పటి నుంచి ఇది దయా దాక్షణ్యాలు లేని ఏడాది అంటున్నాడు నికోలస్. అంతేకాదు ప్రపంచ వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతాయి. పేదలకు తిండి అంతంత మాత్రమే దొరుకుతుందనేది నికోలస్ అంచనా. ప్రపంచంలో హింస పెరుగుతుంది. హింసాత్మక ప్రవృత్తి ఉన్న నేతలు లీడర్లుగా అవుతారు. రైట్ వింగ్ నాయకులే ప్రపంచాన్ని ఏలుతారు. వాళ్లే ప్రపంచాన్ని నాశనం చేస్తారు. తమ దేశం, తమ మతం, తమ హక్కులు తామే గొప్ప అనే ఆలోచనలున్న వారు ప్రపంచ వినాశానికి నాంది పలుకుతారనేది ఆయన చెప్పే మాట. హింస పెరుగుతుంది. మతం, జాతీయవాదం పేరుతో ఒకరిని ఒకరు చంపుకుంటారు. మరోవైపు సైన్స్ విపరీతంగా పెరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషిని శాసిస్తోంది. ల్యాబుల్లో అవయవాలను సృష్టిస్తారు. క్యాన్సర్ లాంటి రోగాలకు మందులు కూడా వచ్చేస్తాయి. కానీ అంతకంటే భీకరమైన కొత్త వైరస్లు మనిషిని నాశనం చేస్తాయి. సముద్ర మట్టాలు పెరిగి గొప్ప నగరాలు మునిగిపోతాయి. లక్షల మంది నిరాశ్రయులవుతారు. మొత్తం మీద ప్రపంచం కరువు, వరదలతో కూడా అల్లాడిపోతుంది. విడిపోయిన వారు కలుస్తారు. కలుస్తున్న గొప్ప వాళ్ళంతా విడిపోతారు. బ్రిటన్ యువరాజు విలియం హ్యారీలు మళ్లీ కలుస్తారు. ఇప్పుడు బ్రిటన్ ప్రధాని కైర్ స్మార్టర్ దిగిపోతారని తన జ్యోతిష్యం చెప్పాడు నికోలస్. మొత్తానికి ఇది నిజమే అన్నట్లుగా చైనాలో కొత్త వైరస్ వణికిస్తోంది. మరి ఈయన చెప్పినవి నమ్మాలా అంటే మాత్రం కొన్నిటిని నమ్మచ్చు. ఎందుకంటే ఈయన చెప్పినవన్నీ కొన్ని నిజమయ్యాయి. కొన్ని అంటే కొన్నే. కానీ మేజర్ గా కరోనాని ఇతను ఎక్స్పెక్ట్ చేశాడు. అలాగే ఈసారి కూడా మరో వైరస్ మహాముప్పును ఊహించాడు. అది మొదలైనట్టే కనిపిస్తోంది. ఇతను ఎవరంటే మాత్రం ఇతను హిప్నోథెరపిస్ట్. వయసు 38 ఏళ్లు. ఇతనికి భవిష్యత్తు చెప్పడం ఇప్పటి నుంచే కాదు, టీనేజ్ నుంచి అలవాటు. ఎందుకంటే తాను 17 ఏళ్ల వయసులో ఉండగా ఓ హిమాలయ సన్యాసి తన కలలో కనిపించి జ్యోతిష్యం చెప్పాడు. అదే అతను తన బంధువులతో పంచుకున్నాడు. అవన్నీ కూడా నిజమయ్యాయి. దీంతో అతని మాటలను దగ్గర వారు నమ్మడం మొదలు పెట్టారు. ఆ ప్రభావంతో నికోలస్ హిమాలయాల్లో సన్యాసిగా తిరిగానని చెబుతాడు. ఇక జ్యోతిష్యంతో పాటు భవిష్యవాణి మీద భారత్, చైనాల్లో తిరిగి నేర్చుకున్నాడు. చైనాలో జ్యోతిష్యం గురించి చదివేటప్పుడు టైలర్ గా కూడా పనిచేశాడట. అయితే ఇతను చెప్పే మాటలను కొంతమంది నమ్మడం లేదు. నికోలస్ చెప్పిన మాటలు నిజమయ్యాయి కానీ గత జన్మ గురించి చెబుతుంటాడు. తాను ఈజిప్ట్ రాణిగా గత జన్మలో పుట్టాను, ఈసారి ఎలా పుట్టానంటాడు. అంతేకాదు ఓ జన్మలో కుక్కని, మరో జన్మలో సింహాన్ని, ఇంకో జన్మలో ఆఫ్రికాలో మంత్రగత్తెనంటాడు. అయితే తన జ్యోతిష్యం టాలెంట్ ప్రకారం మనిషి ఎప్పుడూ బ్రతికే ఉంటాడు. కానీ రూపం మారుతుంది. ఎందుకంటే ప్రాణం పోయిన ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మే వేరువేరు పునర్జన్మకు కారణమవుతుంది. మళ్ళీ తిరిగి తిరిగి మనిషి రూపంలోకి వస్తుంటామని చెబుతుంటాడు నికోలస్. కానీ తను ప్రతి ఏటా చెప్పేవి కొన్ని నిజమవుతూ ఉంటాయి. రిషి సునక్ ఓడిపోతాడని చెప్పాడు. ఇంతకుముందు విలియం బ్రదర్స్ విడిపోతారన్నాడు. అవన్నీ కూడా నిజమయ్యాయి. ఇక ట్రంప్ గెలుస్తాడని కూడా చెప్పాడు. అవి నిజమయ్యాయి కూడా. కానీ ట్రంప్ వల్ల ఇతర దేశాల్లోని మతవాదులు, అతివాదుల వల్ల ప్రపంచం నాశనం అవుతుందంటున్నాడు. ఇజ్రాయెల్, ఇరాన్, రష్యా, చైనా, ఉక్రెయిన్, టర్కీ లాంటి దేశాల మూర్ఖపు లీడర్లు ప్రపంచాన్ని నాశనం చేస్తారని హెచ్చరిస్తున్నాడు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు కూడా జత కలిశాడు. కాబట్టి 2025వ సంవత్సరం నరకంలా మారుతుందంటున్నాడు. అది నిజమని నమ్మాలా అంటే నమ్మాల్సిన అవసరం లేకపోవచ్చు. కానీ సంకేతాలైతే మొదలయ్యాయి. అమెరికాలో ఐసిస్ తీవ్రవాదులు మనుషులను చంపుతున్నారు. చైనాలో వైరస్ కల్లోలం మొదలైంది. అతని జ్యోతిష్యమేమో కానీ పెను ప్రకంపనల సూచనలు మాత్రం స్టార్ట్ అయ్యాయి. ఇక చైనా వైరస్ గురించి మనం చెప్పుకుంటే దాని పేరు హెచ్ఎంపివి, హ్యూమన్ మెటా
న్యూమోనియా వైరస్. దాదాపుగా కరోనా వైరస్ లాంటి లక్షణాలే దీంట్లో కూడా ఉన్నాయి. ఒకరి నుండి ఒకరికి వ్యాపిస్తోంది. తుమ్ము, దగ్గు, లాలాజలం ద్వారా వ్యాప్తి చెందుతుంది. కరోనా లాగే గాలి ద్వారా వ్యాపించగలదు. దగ్గులు, తుమ్ములు, ముక్కు కారడం, గొంతు నొప్పి, తలనొప్పి లక్షణాలుంటాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా ఉంటుంది. న్యూమోనియా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణమవుతోంది. మరి కరోనా కంటే ప్రమాదకరమా అంటే అవ్వచ్చు. అంతకంటే వేగంగా వ్యాపించగల సామర్థ్యం దీనికి ఉంది. ఎందుకంటే అతి తక్కువ సమయంలో కరోనా వ్యాప్తి పెద్దగా లేదు. కానీ ఈ హెచ్ఎంపీవీ వైరస్ చాలా తక్కువ సమయంలోనే వ్యాప్తి చెందినట్లు చైనా అధికారులు చెబుతున్నారు. కరోనా కంటే ప్రమాదం అంటున్నారు. ఇక ఆరోగ్యంగా ఉన్న వారిలో లక్షణాలు త్వరగా బయట కనిపించవు, కానీ వారి ద్వారా వ్యాప్తి చెందగలదు. 5 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న చిన్నారులు, ముఖ్యంగా శిశువులు, అలాగే 65 ఏళ్ల బడి వృద్ధుల్లో లక్షణాలు త్వరగా కనిపిస్తాయి. ఈ హెచ్ఎంపీవీ వైరస్ అన్ని వయసుల వారికి ప్రాణాంతకమే. చిన్న పెద్ద లేకుండా అందరినీ ఆసుపత్రి పాలు చేస్తుంది. దీర్ఘకాలిక వ్యాధులు, టీబీ, శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్, హెచ్ఐవి వంటి వ్యాధులతో బాధపడే వారికి ప్రమాదకరమైన వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతానికి కరోనాకి ఎలా చికిత్స చేశారో దీనికి కూడా అలానే చేస్తున్నారు. అంటే కేవలం జలుబు లక్షణాలకు సంబంధించిన మందులు మాత్రమే వాడుతున్నారు. ఇక ఈ వైరస్ గురించి భారత్ కూడా అప్రమత్తమైంది. ఇది జలుబుతో పాటు వచ్చే శ్వాసకోశ వైరస్ లాంటిదని చెప్పారు డాక్టర్ అతుల్ గోయల్. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇది సాధారణ జలుబుకు కారణమవుతుందని, ప్రధానంగా యువత, వృద్ధుల్లో ఫ్లూ వంటి లక్షణాలు కలిగిస్తుందని ఆయన తెలియజేశారు. ఈ వైరస్ వ్యాప్తిపై భయాందోళన అవసరం లేదని అతుల్ గోయల్ స్పష్టం చేశారు. ఈయన హెల్త్ సర్వీస్ డైరెక్టర్ జనరల్. ఇక ఈ క్రమంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO కూడా వ్యాధి మూలం గురించి మరింత డేటా సమాచారాన్ని పంచుకోవాలని చైనాను కోరింది. మొత్తం మీద కరోనా లాంటిది మళ్లీ రాబోతుందని ప్రపంచానికి సంకేతాలు ఇచ్చేసింది చైనా. మరి ఈ 2025 ఎలా మారబోతుందో, ఏం జరగబోతుందో వేచి చూడాల్సిందే. మరి ఈ వైరస్ పై, అలాగే 2025 నికోలస్ ఆస్ట్రాలజీపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. There has been news doing the rounds about a metapneumovirus outbreak in China. Let me be very clear on that count. Metapneumovirus is like any other respiratory virus which causes a common cold. And in the very old and the very young, it could cause flu-like symptoms. However, we have analyzed the data of the respiratory outbreaks within the country. There is no substantial increase in December 2024 data, and no cases which have been reported in large numbers from any of our institutions. In any case, during winters, there is an increased outbreak of respiratory virus infections, for which our hospitals are usually prepared with the necessary supplies and the necessary beds. One thing I would like to convey to the public is to take the general precautions that we use against all respiratory infections, which means in case somebody has cough and cold, he should avoid coming in contact with a lot number of people so that the infection does not spread. And while using a distinct hanky or towel for coughing and sneezing, and take the normal medicines that are required for cold or fever whenever it's there. Otherwise, nothing to be alarmed about the present situation.